వెల్కమ్ టు ఆదిశ్రీనిక ఛానల్. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఉగ్గాని. నెక్స్ట్ వచ్చేసి లంచ్కి వచ్చేసి అన్నము, నెక్స్ట్ బెండకాయ పుల్లగూర అనేది చేశాను. నెక్స్ట్ సున్నుండలు పెట్టాను, పాపకి కీరకాయ పెట్టాను స్నాక్స్ కింద. సో ఎగ్జాక్ట్గా 7:30కి వస్తుంది. 15 మినిట్స్ ఫాస్ట్ పెట్టుకున్నాను టైము. సో పెద్ద పాప వెళ్తుంది, నెక్స్ట్ చిన్న పాప టర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈమె బ్రష్ చేసి ఈమెకు మళ్ళీ నాకు బెండకాయ పుల్లగూర వద్దనింది. సో అందుకనేసి నేను మా శనగకాయ చట్నీ కావాలని చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏమో కీరా వద్దనింది, మామిడి పండ్లు కావాలని పెట్టాను. నెక్స్ట్ సున్నుండలు ఉండలుగా లేకుండా పొడి స్పూన్తో తింటుంది, సో అలా పెట్టాను. నెక్స్ట్ ఈమె రెడీ అయింది. ఈమె టిఫిన్ తింటూ కొద్దిసేపు టీవీ చూస్తుంది. సో తర్వాత ఈమె కొంచెం దేవునికి ఏదో ఒక శ్లోకం మాదిరి చెప్పుకొని ఇంక ఈమె టర్న్ అనేది మొదలవుతుంది. సో ఒకసారి వినండి. మహామాయ జగద్దాది సన్నడు బొట్టు పెట్టుకోవా. గగన్ స్కై గర్ హౌస్ ఇండియా కదా. అయిపోయింది. సో ఇంకా వ్యాన్ వస్తుంది, పాప వెళ్తుంది. సో పాప ఏంటంటే నాకు తెలియకోకుండా మొత్తం పెన్సిల్ సెట్టు, ఎరేజర్ సెట్టు ఇలా అంతా పెట్టేసుకునింది. సో నేను ఆమెకు తెలియకుండా తీసాను. ఇలా ఇల్లు అంతా చిందరబందర అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను వాష్ చేసేసి అంతా సర్దేసుకొని నేను కూడా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఫైనల్ టచ్గా దీపం పెట్టేసేసి ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి కాఫీ తాగి మంచి కాఫీ తాగేసి నేను కూడా మూవ్ అవుతాను. సో ఇది మా డైలీ రొటీన్ అనమాట. పెరుగు ఈవినింగ్కి వచ్చేసరికి తోడేయడం కోసం అలా వాటర్లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వస్తానే ఇంకా వేరే లైఫ్ అనమాట. సో ఇది వచ్చేసి పార్ట్ 1. సో అందుకనేసి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం టైం అనేది అస్సలు సరిపోవట్లేదు. సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ ఏంటంటే వాళ్ళ స్టడీస్ పరంగా కూడా నేను టేక్ కేర్ చేయాలి కాబట్టి అప్లోడ్ చేయలేకపోతున్నానండి. థ్యాంక్స్ అండి, బాయ్.